హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ బ్రైడల్ జడ బిళ్ళలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంటిలోనే అది చూపెడుతున్నాను. వీటికి కావాల్సింది ఒక ఇస్తరాకు, గులాబీ రేకులు, నందివర్ధనం మొగ్గలు, సూది, థ్రెడ్, వైట్ కలర్ థ్రెడ్ అండి. ఈ ఇస్తరాకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకు ఇలా నేను జడబిళ్ళలు కావాలి కదండి, మనకు స్టిఫ్గా ఉండడానికి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం సూది కూడా ఎక్కించడానికి ఈజీగా ఉంటుంది అనేసి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను రౌండ్ షేప్లో. నాకేమో 3 బిళ్ళలే కావాల్సి వచ్చాయి. సో ఈ 3 కట్ చేసి పెట్టుకున్నాను. అలానే చిన్న సైజులో కూడా 3 కట్ చేసి పెట్టుకున్నాను. ఈ నందివర్ధనం మొగ్గలండి, ఇవి మనకు కోసి పెట్టుకుంటే 1 వీక్ అయినా ఇలా మొగ్గలుగానే ఉంటాయండి. కోసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి. 5 to 6 ఆ మధ్యలో కోసి పెట్టుకుంటే మనకు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అలానే నేను ఇప్పుడు 2 డేస్ అయిందండి ఇవి కోసి పెట్టి ఫ్రిడ్జ్లో. టైం లేక వీడియో చేయలేకపోయాను అప్పుడు. సో ఈరోజు కొంచెం టైం దొరికింది కాబట్టి వీడియో చేస్తున్నాను. ఇవి చూడండి, నేను మార్నింగ్ తీసుకొని వచ్చాను పార్లర్కి. ఇంకా ఇప్పుడు 3 o'clock టైం అవుతుంది. మార్నింగ్ నుండి ఇప్పుడు దాకా ఇవి ఇలానే ఫ్రెష్గా ఉన్నాయి. నేను వాటర్ కూడా వేయలేదు చూడండి. సో మీరు బ్రైడల్ జడలు ప్రిపేర్ చేసుకోవాలన్నా ఇలా ముందుగానే 4-5 డేస్ ముందే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి మీకు. చూడండి, ఇప్పుడు మనం ఈ వీడియో చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తాను అనేదని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇలా కుట్టాను, మీకు కూడా చూపెడతాను. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది ఉంది కదా, ఇలా ఒకదానికొకటి ఆనుకొని ఇలా మిడిల్లో సూది పెట్టి చూడండి ఫ్రెండ్స్, ఇలాగా సేమ్ ఒక్కదానికొకటి ఆనుకొని ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఒక్కదానికొకటి ఆనుకొని నీడిల్ కాడ మధ్యలో కుడుతూ రావాలండి మనము. అలానే రోజ్ గులాబీ రేకులు, ఒక 3-4 రేకులు తీసుకోవాలండి. తీసుకొని ఇలాగా కిందికి రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలండి. రౌండ్గా ఫోల్డ్ చేసుకొని అలానే ఇది ఉంది కదండి, మనం మొగ్గన కుట్టాం కదా, మొగ్గను ఆనుకొని దీన్ని ఇలానే చూసారా, ఇలా కుట్టుకోవాలండి. చూడండి, మళ్ళీ దాని పక్కలోనే
చూసారా ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఫినిషింగ్. వెరీ సింపుల్ అండి, మీరు చాలా మంచిగా ట్రై చేయొచ్చు ఇంట్లో. చూసారా? సో నాకు దారం అయిపోయింది ఇప్పుడు. సో నేను ఇప్పుడు దీనికి నాట్ వేసుకొని ఇంకొక దారం ఎక్కించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇందులో మిడిల్లో ఇంకొక లైన్ కుట్టాలి, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చిన్న దానిపైన కుడుతున్నాను.
చూడండి ఫ్రెండ్స్, ఇలాగా చిన్నది కుట్టేసుకున్నాను మిడిల్లో పెట్టడానికి. ఇప్పుడు ఇదొకటి కుట్టుకున్నాను, ఇదొకటి. సో ఇప్పుడు మనము ఇది ఉంది కదండి మిడిల్, ఇలా పెట్టేసి మిడిల్లో చూడండి. ఇప్పుడు ఇలా మిడిల్లో ఇలా చేసాము. ఇలా చేశాక ఇలా నాట్ వేసుకొని కట్ చేసుకున్నాక మనకి మిడిల్లో ఇలా స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా గమ్ వేసుకొని స్టోన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఉలన్ అయినా పెట్టుకోవచ్చు అండి. సో నేను ఇప్పుడు నాకు ప్రజెంట్ ఉలన్ ఉంది కాబట్టి ఉలన్ పెడుతున్నాను. మనకు శారీ మ్యాచింగ్ కలర్ ఏదైనా ఉంటే ఇలా పెట్టుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు అలానే ఇంకొకటి, ఇప్పుడు మనకి వెనకల బ్లాక్ కలర్ ఉలన్ ఉంది కదండి, నాట్ వేసుకోవడానికి మనం ఇలా దానికి ఎంత కావాలంటే అంత ఇలా అతికించుకోవాలి. ఇలా అతికించుకొని బ్యాక్ సైడ్ గమ్ వేసేసి ఇలా అతికించేస్తే మనకు పూల జడ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి. ఇది మనకి ఇలా ఆరెంజ్ పెట్టాం కదా, సో ఇంత లుక్ రాలేదు కనుక మనం అది తీసేసి స్టోన్స్ ఉంటాయి కదండి, స్టోన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా గులాబీ రేకులు కూడా ఇలా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా బ్యూటిఫుల్గా రెడీ అయిందో. మనకి బ్యాక్ సైడు, సో ఫ్రంట్, ఇలాగా మంచి బ్యూటిఫుల్ పూల జడ బిల్ల రెడీ చేసాము. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, మనం బ్రైడల్ జడ పిల్లలు కుడుతున్నాం కదా, వాటికి కొంచెం పువ్వులు తక్కువ వచ్చాయండి. అందుకనేసి నేను ఇప్పుడు ఈ మొగ్గలకు వస్తున్నాను. మన పార్లర్ దగ్గరే ఈ చెట్టు ఉంటుంది. సో ఇలా మొగ్గలు కోసుకోవాలండి మనం ఈ టైంకి. చాలా ఫ్రెష్గా ఉంటాయి, మీకు చెప్పాను కదా.
1 వీక్ అయినా మనకి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలానే ఉంటాయి. నాకు ఇప్పుడు తక్కువ వచ్చాయి కాబట్టి పోసుకుంటున్నాను జడబిళ్ళ కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం ఫ్లవర్స్ కోసుకొని వచ్చాం కదా, సో ఇప్పుడు ఇలాక సేమ్ ప్రాసెస్ అండి. చూడండి ఇలా ఫినిష్ అయిపోయింది లాస్ట్ వన్. ఇది ఒక డిఫరెంట్ టైప్ చేస్తున్నాను. ఇలా తీసుకున్నాం కదా రేకులు, ఇందులో ఇక్కడ నీడిల్ ఉంది, నీడిల్కి కుచ్చుకొనేసి ఎందుకనండి ఇక్కడికి ఇలా కట్ చేసుకొనేసి ఇక్కడ మధ్యలో అవునా దాన్ని కూడా కదా ఇప్పుడు కుడుతున్నాను. చూసారా ఇలా వస్తుందండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చాయో జడబిళ్ళలు.
చూసారు కదా ఎలా చేసిందో, మళ్ళీ చూడండి అలాగే చేసింది. చూడండి ఇప్పుడు వెనకాల నుంచి మీకు కనిపిస్తుంది, కానీ మా మమ్మీ వెనకాల ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం దీన్ని. ఇదొక డిఫరెంట్ స్టైల్ అండి. ఆకులతోటి ఇలా చేశాను. ఆకులు మరి నీకు తెలియదు కదా బంగారు, ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తావు? ఇవి గులాబీ రేకులు అండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇలా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా రెడీ అయింది మనకు. ఇలాగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకోవాలి, ఇలా కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ టై తీసుకొని ఇక్కడ వేయాలి. ఆ తర్వాత గంట తీసుకొని ఇక్కడ అప్లై చేసి మళ్ళీ ఇది వేయాలి. చూడండి ఇప్పుడు మా మమ్మీ ఇప్పుడు స్లీపింగ్ లైన్ లాగా వేస్తుంది. ఇప్పుడు దీన్ని దాని వైపు అతికిస్తుంది, మళ్ళీ ఇట్లా అతికించింది. సారీ అండి, మధ్యలో మా బాబు వచ్చి డిస్టర్బ్ చేశాడు. నేను ఇంకా వీడియో ఆపితే బాగోదనేసి కంటిన్యూ చేస్తున్నాను. మా బాబు హోంవర్క్ రాసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేశాడు. ఓకే అండి, మా బాబు చెప్తున్నాడంట, మీరు వినండి. ఇప్పుడు దీన్ని ఇలాగ అతికించాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా అతికిచ్చేసామండి. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి ఇలాగా మనకి టై అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడన్నా పెళ్ళికి మనకి మేకప్స్ వస్తే అప్పుడు ఇవి తీసుకొని వెళ్ళి వాళ్ళకి కట్టచ్చు. ఓకేనండి, మా బాబు చాలా క్యూట్గా చెప్పాడండి. ఇలా చూడండి, ఇప్పుడు మనం 3 వెరైటీస్ కుట్టామండి. ఇక్కడ మీకు చూపిస్తాను అండి. ఇదిగోండి. గమ్మునుండి నాన్న, నువ్వు డిస్టర్బ్ చేస్తూ సైడ్కి వెళ్ళు. సారీ అండి, ఇదొక వెరైటీ అండి. ఫస్ట్ మనం కుట్టాం కదండి, ఇదొక వెరైటీ ఉంది. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా రెడీ చేశాను, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం జడకు పెట్టేద్దాం.